మొట్టమొదలు తెలంగాణ ప్రజలకు అందరికీ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. తెలంగాణ అమరుల ఆత్మ వంచన జరుగుతున్నదనే అభిప్రాయం ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెడుతున్నారు కదా. సో దీనికి ఏంటంటే నేను తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఈవెన్ తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, తనను బాలసుబ్రహ్మణ్యం గారిని వ్యక్తిగతంగా మాకు కించపరచాలని కానీ, అవమానపరచాలని కానీ, వారిని తక్కువ చేసి చూపించాలని కానీ మాకు ఎక్కడ ఉద్దేశం లేదు. ఓకే, నిన్న కెమెరా పట్టుకొని వచ్చినప్పుడు ఆయన వాళ్ళ బామ్మర్ది, ఆయన పేరు శుభలేఖ సుధాకర్ అంటే ఆయన కెమెరా గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే అది ఆ ఫ్రిక్షన్ జరిగింది. సరే, అది పక్కకు పెడితే, ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళవి చాలామంది కళాకారులు, కవులు, ఏదైతే ఇప్పుడు రవీంద్ర భారతి తెలంగాణ గుండెకాయ అయినటువంటి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో తెలంగాణ కళలకు ప్రతిరూపంగా ప్రతిబింబంగా ఇది నిలిచింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు వాటికి ప్రాధాన్యత ఉండాలనా లేదా అనేది ఒకటి ప్రధానమైన ప్రశ్న దీంట్లో. సో దీంట్లో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు తనకన్నా గొప్పవాళ్ళ, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ అనేది పక్కకు పడేస్తే చాలామంది ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్లకు ఇక్కడ జాగా లేకుండా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు, ఆంధ్ర ప్రాంతం ఇప్పుడు మీరు అనొచ్చు ఈయనదే ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, దీని ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి జే హే తెలంగాణ పాటను 2004లో పాడిపిద్దామని చెప్పి తీసుకుపోతే ఆయన ఒప్పుకున్నాడు, పైసలు కూడా తీసుకున్నాడు. దానికి పాట పాడేందుకు పైసలు కూడా తీసుకున్నాడు. ఇక్కడ నుంచి రస్మాయి బాలకిషన్, ఈ సాంస్కృతిక సారథి చైర్మన్ ఉండి ఇంతకుముందు, ఆయన అప్పుడు 2004లో మద్రాసు పోయిన తర్వాత ఆ స్టూడియో ఉంటుంది ఆయన పక్కకు, దాని తర్వాత ఆయన ఇంటికాడికి పోయిన తర్వాత పైసలు కూడా తీసుకున్న తర్వాత ఆయనే ఆడ ఆబ్జెక్షన్ చేసింది ఏంటంటే, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాలతో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనే పదం ఉంటుంది అందులో. అయితే స్వరాష్ట్రం అనే పదం తీస్తేనే వాడతా, లేకపోతే నేను నేను సమైక్యవాదిని అని చెప్పి ఆయన క్లియర్గా. సో అని ఇచ్చిన పైసలు మళ్ళీ ఆయన తీసుకున్న పైసలు రిటర్న్ చేసిండు. ఓకే, సో తనకు ఒక ప్రాంతీయవాదం అనేది తన లోపల ఉన్నది అనేది చాలా క్లియర్ కట్గా కనబడుతున్న దాంట్లో. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రాంతం అదే ఉదాహరణ తీసుకుంటే, అదే పాటను వైజాగ్ విజయనగరం సంబంధించినటువంటి రామకృష్ణ తన ఘంటశాల, ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా, ఘంటశాలకు సమకాలికుడు, ఘంటశాలతోని పోటీ పడ్డాడు. తర్వాత బాలసుబ్రహ్మణ్యంతో కూడా పోటీ పడ్డటువంటి రామకృష్ణ, అది విజయనగరం, తన ఈ పాటను వెంటనే ఒక పైసా తీసుకోకుండా, పోయేటప్పుడు ఏదో ఆయన వద్దంటుంటే డీజిల్ పైసలు చేతిలో పెడితే అడిగిన వెంటనే దాంట్లో చరణాలు ఏమున్నాయి ఏంది అని ఏం అడగకుండా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట రామకృష్ణ అదే ఆంధ్రాకు సంబంధించినటువంటి అతనితోని పాడిపించరు. తనది పెట్టదలుచుకునేది ఉంటే తన విగ్రహం పెట్టాలి. ఈ గవర్నమెంట్ ఈయనొచ్చిన తర్వాత అయితే ఆయన ఆబ్జెక్షన్ చేసింది దేనికి, అక్కడ ఒక లాస్ట్ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలంటే స్వరాష్ట్రం అనే పదం తీస్తే పాడతా అంటే, స్వరాష్ట్రం అనే పదం తీయాలన్నా వద్దా అని మళ్ళీ అందశ్రీ అన్నకు ఫోన్ చేసి అడిగితే అందశ్రీ అన్న ఒప్పుకోలేదానికి, సవాలే లేదు, స్వరాష్ట్రం అని తీసేది లేదు, బాలసుబ్రహ్మణ్యం కాదు బాలసుబ్రహ్మణ్యం బాబు వాడతా అన్నా కానీ మాకు అవసరం లేదు, ఆయన వాడని లేకుంటే లేదని రిజెక్ట్ చేసిండు ఆయన. సో రామకృష్ణ అని అదే మీ ఆంధ్రాకు సంబంధించినటువంటి గాయకుడు, అద్భుతమైన గాయకుడు, ఆయన పాడిండు, ఏం వెనుక ముందు లేకుండా బేసేజాలు లేకుండా ఆయన వచ్చి ఇక్కడ పాడిండు. తనకు ఇక్కడ రాష్ట్రీయ గీతంగా ప్రకటించినప్పుడు కూడా, ఆయన సంతాప సభ అప్పుడు కూడా కనీసం ఇక్కడ తన పేరు ఉచ్చరించలేదు. ఓకే, ఇంకొకటి ఆయన ఆ రామకృష్ణను మర్చిపోవడం అనేది చాలా దారుణం. గత ప్రభుత్వం మర్చిపోయింది, ఈ ప్రభుత్వం కూడా మర్చిపోయింది. అయితే నేను ఇక్కడ ఏంటంటే, తెలంగాణ అంశాన్ని ఇక్కడ జనాలు చచ్చిపోతుంటే కూడా, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే కూడా, ఒక్కనాడు కూడా ఈ ప్రజల గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యార్థుల సావులకు కనీసం సంతాపము, కనీసం అరే సావకుండ్రి అని అననటువంటి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుడు ఎక్కడిది. ఇంకొకటి ఇక్కడ పైడి జయరాజు, ఓకే, దాదాపు 70 సంవత్సరాలు, 66, 68 సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో, ఇది ఎవరు తెలియదు, చాలామంది తెలియదు. సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయనే దాదాపు 8-9 భాషలల్లా హిందీలను అయితే ఎవరు అశోక్ కుమార్ తోటి, మన పేరు పృథ్వీరాజ్ చౌహాన్ తోని, అటువంటి వాళ్ళతోని సమకాలికంగా ఆర్టిస్ట్గా, యాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తిది వాళ్ళది పెట్టాలి, వాళ్ళని అగౌరవపరుస్తున్నారు. మందాడి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనే దాదాపు 470 సినిమాలు, మంచి సినిమాలు, ఆయన స్టోరీ రైటర్, తన యాక్టరు, తన అందరూ సినిమా వాళ్ళు మొత్తం చెన్నైకి వెళ్ళి ఇక్కడికి వస్తుంటే ఎన్టీ రామారావు భూములు తీసుకున్నాడు ఇక్కడ,
నాగేశ్వరరావు భూములు తీసుకున్నాడు, రాఘవేందర్రావు భూములు తీసుకున్నాడు, అన్ని కుటుంబాలోళ్ళు ఇక్కడ భూములు జాగాలు తీసుకున్నారు. గవర్నమెంట్ వాళ్ళకు దారాదత్తం చేసి ఇచ్చింది. కానీ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ, మా తుంగతుర్తికి సంబంధించినటువంటి బిడ్డ, తన 10-12 ఎకరాలు ఇక్కడ ఇవాళ అది 2000 కోట్లకు పైన ఉంటుంది చిత్రపురి కాలనీలో. తన భూమి రాసిస్తే తన ఎక్కడ కూడా బొమ్మ తనది విగ్రహం ఎక్కడ కనబడదు. ఇగో వాటి గురించి మేము మాట్లాడదలుచుకున్నాము. ఇవాళ కత్తి కాంతారావు అంటే మొత్తం తెలుసు, పౌరాణికం కావచ్చు, ఏ పాత్రలు చేసినా కానీ ఎక్కడున్నా కానీ. కోదాడికి సంబంధించినటువంటి ఆయనది పెట్టరు, కరీంనగర్ సంబంధించినటువంటి నారాయణ కావచ్చు, ఇట్లా నువ్వు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇట్లా మా సుక్క సత్తయ్య గారు కొన్ని వేల ప్రోగ్రాంలు ఇక్కడ కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒగ్గు కళారూపాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి, తెలంగాణ మాండలికాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి సుక్క సత్తయ్య గారి విగ్రహం ఎందుకు ఉండదు? మిద్దరాములు గారి విగ్రహం ఎందుకు ఉండదు? గద్దరన్న విగ్రహం ఎందుకు ఉండదు? ఇక్కడ అందశ్రీ గారి విగ్రహం ఎందుకు ఉండదు? గూడు అంజన్న గారి విగ్రహం ఎందుకు ఉండదు? దొరేందురో దొర పీకుడేందురో అని రాసిన గూడు అంజన్న విగ్రహం ఎందుకు ఉండదు? ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఎందుకు ఉండదు? తెలంగాణ సోదర అని రాసినటువంటి వాళ్ళ విగ్రహాలు ఎందుకు ఉండయి? ఇంకొకటి ఈయన అంటున్నారు ప్రపంచం, నేను విన్నా, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన అన్నారు కదా. మా తెలంగాణలో మా బిడ్డ, మా వరంగల్ బిడ్డ, మా మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ళ వేణుమాధవ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లలో కూడా తన ప్రజెంటేషన్స్ ఇచ్చిండు. మెకనైజ్ గోల్డ్కి సంబంధించినటువంటి ఆయనది మిమిక్రీ వింటే ప్రపంచం మొత్తం యుఎస్ ప్రెసిడెంట్ కాడికెళ్ళి ఒక్కసారి షాక్ అయిపోయింది ఆయన అది విన్న తర్వాత. సో ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళవి పెట్టకుండా రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవడో బయట దేశాలకెళ్ళి కావచ్చు, నువ్వు మొన్న ప్రపంచ సుందరిమరుల ఫోటో ప్రోగ్రామ్ చేసినావు కదా, వీడికి వస్తే వీళ్ళు ఏ ప్రాంతమయ్యా అంటే పక్క రాష్ట్రం వాళ్ళని చూపిస్తారా? వీళ్ళని చూపిస్తే ఇది అవమానం తెలంగాణకు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. మేము ఆయన ఉండొచ్చు చాలా, ఆయన ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ ఓకే, కానీ ఇలా ప్రజల గురించి ఇక్కడ ఎన్నో పాటలు వాడి ఇంకా నేను చెప్పదలుచుకుంది ఇట్లనే కాదు, అసలు జానపదానికి జీవం పోసినటువంటి తెలంగాణ పల్లె పదాలు, అసలు జానపదం అంటేనే తెలంగాణ పల్లె పదాలు, తెలంగాణ జనపదాలు, తెలంగాణను ఆత్మను చూపించేటువంటి జానపదాలకు ఇవాళ ప్రతిరూపాలుగా నిలిచినటువంటి మన దీకొండ శంకర్ సారంగపాణి. గండార బాయి కాడబోళ్ళ సిన్నది పామూరు సంతలోన పాలమ్ముతున్నది, పాలమ్మనిత్తున్నా దాని ఓనిత్తున్నా అంటే ఇట్లా ఉర్రూతలు ఊగిచ్చిరు వాళ్ళు. మేము విగ్రహాలు నీకు సడన్ గుర్తుకొచ్చింది నాకు. వాళ్ళ విగ్రహాలు మేము తయారు చేయించినాక తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్లో ఇంత జాగా అయినరా నాయన అని చెప్పి అప్లికేషన్ పట్టుకొని తిరిగితే ఎక్కడ జాగా అయ్యలే. మేము విగ్రహాలు చూపిస్తా, నేను మీకు ఒక సెకండ్ నేను దీన్ని తీస్తున్నా. ఇంకొకటి అంటే ఎంతమంది వీళ్ళు సహాయం చేయాలనుకుంటే కుటుంబాలు, ఇప్పుడు వీళ్ళు 9 మంది గురించే చెప్పారు కదా, 9 మంది చూపించారు కదా. నేను ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో మీకు అందరూ తెలుసు కదా, పొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ, కొడవన్లు చేపట్టవే చెల్లమ్మ, పసిపాపలేడ్చిన పాలివ్వని వారు ఉడిముడిమి చూస్తారు ఊడి దొరగాడు అని, పొద్దంతా పని చేసిన చెల్లమ్మ పస్తు రోజులు తప్పలే అని ఆ పాట రాసినటువంటి మా రామచందర్ గారు, నాగుల రామచందర్ గారు వారు ఉన్నారు. ఇంకా అటువంటి వాళ్ళను కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది కదా. ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ పల్లెలు మొత్తం ఉర్రుతులగిసినటువంటి పాటలు అవన్నీ. నేను మీకు ఒకటి, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి నిధులు రాలేదు, వాళ్ళ సొంత నిధులతో పెట్టుకుంటున్నారు. అవి ఇండస్ట్రీ నుంచి వాళ్ళు ఒక టీంగా ఏర్పడి నిధులు సమకూర్చి విగ్రహం పెడుతున్నారు, ప్రభుత్వానికి సంబంధం లేదని అంటున్నారు. మా ప్రభుత్వం జీవో తీయమని చెప్పు, మేము కూడా పెట్టుకుంటాం, మా దగ్గర దమ్మున్నది తీసుకుపోతాం. మా గలాల తెలంగాణ ఉద్యమంలో ఎవరిచ్చారు? జనమే కదా, జనం దగ్గరికి వెళ్ళిపోతాం, జనం దగ్గరికి పోతాం. ఏ సోయిలేని ముఖ్యమంత్రి ఆయన, ముఖ్యమంత్రి అంటే నాకు అర్థం కాదు. తెలంగాణ వంకాయలు తెలియదు, బెండకాయలు తెలియదు ఆయనకు, ఆంధ్రాల దగ్గర చెప్పులు మోసినాడు ఆయనకు చరిత్ర తెలియదు, మన తెలియదు. రామకృష్ణ గారిని గౌరవించుకునే ఆలోచన లేదు ఆయనకు. నేను ఇంతకుముందే చెప్పిన, ఆయన ఎంబడి ఉన్న వాళ్ళంతా సెప్టిక్ ట్యాంక్, ఆయన సెప్టిక్ ట్యాంకే, ఉన్న వాళ్ళందరూ సెప్టిక్ ట్యాంకే. తెలంగాణ ఏం ఉద్యమంలో ఉన్నాడని చెప్పి ఆయనకి ఏం తెలుసు? తెలిసినా కానీ తొక్కుతున్నాడు ఆయన, తెలిసిన చరిత్రను కూడా తొక్కుతున్నాడు ఆయన. అయితే ఇప్పుడు వాళ్ళు తీసుకోపోయి వాళ్ళు పైసలు పెడతామంటే విగ్రహాలు పెడితే ఎవరిని పడితే అన్ని పెడతావు అయితే విగ్రహాలు. ఇదేది తెలంగాణ? అయ్యా జాగిరి కాదు ఇది, అందరిది ఇది. సంగీతానికి కులమత భేదాలు ఏంటి, ప్రాంతాలకు సంబంధించి అంటే ప్రాంతాలు ఇది సేమ్, ఇది క్వశ్చన్, మంచి క్వశ్చన్. యా సంగీతానికి సాహిత్యానికి ఏం లేదు, మేము కూడా అంటున్నాం. మరి మా ఊళ్ళని కూడా గౌరవించాలనా లేదా? మా ఊళ్ళని గౌరవిస్తే మీతో మాకు పంచాయతీ లేనే లేదు కదా. నేను నిన్న కూడా చెప్పిన, మా ఊళ్ళో వీళ్ళందరి విగ్రహాలు పెట్టినాక అప్పుడు నువ్వు ఆలోచించి ఏం పెడతావు ఏందనేది. అందుకని నేను వ్యక్తిగతంగా ఆయన దూషించుడు లేకపోతే ఆయన తక్కువ చూపించడో, నేను తక్కువ చూపించగానే ఆయన తక్కువ కూడా ఏం కాడు బాలసుబ్రహ్మణ్యం. ఓకే, సో నేను ఏంటంటే నేను ఒక్కటి, ఏ అస్తిత్వం గురించి కొట్లాడినామో అది ఇంకా ఆ అస్తిత్వ పోరాటం ఇంకా నడుస్తున్నాయి కదా, ఇంకా అవమానాలు జరుగుతున్నాయి కదా. వీటి గురించే కదా
ఇప్పుడు వీటి గురించే అంటే ఇట్లా అవమానపరుస్తున్నారు అనేది మన ప్రాంతంలో మన వాళ్ళకు రికగ్నిషన్ లేదు, గుర్తింపు లేదు, అవమానాలు జరుగుతున్నాయనే కదా. ట్యాంక్ బండ్ మీద ఎందుకు జరిగింది, ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఎందుకు గులగొట్టిండ్రు, అది అట్లా అవమానాలు జరుగుతున్నాయి కదా, విగ్రహాలు గులగొట్టింది. చాలామంది ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. నేను మీకు ఇస్తా ఈ ఫోటో, నాకు సడన్గా దొరకలేదు. మేము తీసుకుపోయి వాళ్ళిద్దరు శంకర్ సారంగపాణి సంబంధించినటువంటి ఫోటోలు మేము తయారు చేయించిపోతే కూడా పర్మిషన్ ఇయ్యలే. తీసేయమంటున్నారా, ఏం చేస్తా అంటారు? బరాబర్ తీసేయాలి విగ్రహము. ఇక్కడ మొదటి వరుసలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి, ఇప్పుడు నేను పేర్లు ఉన్నాయి కదా, ఇట్లా కాకుండా ఇంకా చాలా మంది ఇప్పుడు ఇక్కడ నాటకాలకు సంబంధించినటువంటి కూడా మా దగ్గర దేవవ్రత్, తర్వాత జక్కి, జ్వాలాముఖి అని ఇద్దరు కలిసి వాళ్ళు నాటకాలు వేస్తే అంటే ఏం తెలియని టైంలో నీకు కాకి పాపటలు కావచ్చు, బుడగ జంగాలు కావచ్చు, వీళ్ళందరి చరిత్రలకు సంబంధించినటువంటి వాళ్ళు నాటకాలు వేసే వాళ్ళు ఇంకా ఇప్పటికి ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఇంకెవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అటువంటి వాళ్ళు ప్రణయ్ కుమార్ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళకు ఎంకరేజ్ చేసిన శంకర్ సారంగ పాలనను ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ దాంట్లో ఇది సినిమా ఫీల్డ్లోనే అటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించక ఇక్కడ నువ్వు తీసుకొచ్చి సడన్గా తీసుకొచ్చి ఇప్పుడు ఈజ్ ఏ కమర్షియల్ ఆర్టిస్ట్ పక్క, కానీ ఉద్యమం గురించి సర్వం కోల్పోయినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా నేను చెప్పని చాలా పేర్లు ఉన్నాయి. ఇంకా వాళ్ళవి పెట్టాలి, వాళ్ళది అవ్వాల స్థానంలో ముందు స్థానంలో ఉండాలి. కానీ ఎలా మీరు తీసుకొచ్చి వాళ్ళ చరిత్రని తీసుకొచ్చి మానెత్తి మీద రుద్దుతామంటే, ఇప్పుడు నువ్వు అన్నావు ప్రాంతీయ విభేదాలు ఏంటి అని, మరి స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్ని ఇప్పుడు ఎట్లయితే అదే ప్రాంతంకి వెళ్ళి వచ్చినట్టు రామకృష్ణ గారు వారినప్పుడు ఈయన ఎందుకు వాడలేదు అంటే, ఈయన లోపట విషం ఉన్నది. ఈయన కూడా లగడపాటి రాజకీయ వ్యవస్థల ఆయన ఎట్లయితే తిరగబడ్డాడో, వ్యతిరేకించిండో, ఇదొక రకమైనటువంటి వ్యతిరేకతనే ఇది. ఓకే, సో ఆయన ఈ ప్రాంతం మీద ఇక్కడ ఇదొక అస్తిత్వం. భారతదేశం అంటేనే విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న కట్టుబాట్లు, విభిన్న ఆచారాలు అన్ని కలిపితే ఒకటి అయింది. ఇట్ ఇస్ అ ఫెడరల్ స్టేట్. ఇండియా ఇస్ అ ఫెడరల్ స్టేట్. ఏడ పెట్టొద్దు, ఫస్ట్ మా ఊళ్ళో అయితే పెట్టు, నువ్వు ఫస్ట్ మా వాళ్ళు అందరి విగ్రహాలు పెట్టు. ఇప్పుడు నేను ప్రతి దానికి ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా కొత్తగా మాట్లాడతలేం. నేను కూడా తెలంగాణ ప్రజలకు కూడా అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇటువంటి అంటే ఎవరిని నువ్వు ఆదరించాలి, ఏ మూర్తులను పెట్టాలి, ఎవరిని గౌరవించాలి, ఎవరి చరిత్ర తెలవాలి. నేను ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా నేను చెప్పిన అన్నిట్లల్లా అదే రామకృష్ణకు ఇంకొకటి చెప్తున్నా. ఇక్కడ వివక్ష ఏం జరిగిందంటే, ఆయన రామకృష్ణ అంత పెద్ద సింగర్ అయిన తర్వాత కూడా ఆయన తెలంగాణ పాట పాడిండు, తెలంగాణ జై తెలంగాణ అనే పాట పాడిండు అని ఆయనకు పాపం ఎక్కడ ఆంధ్రాలో ఒక్క విగ్రహం కూడా లేదు. మీరు చూడురి, మీరు కనుక్కోండి, ఒక్క విగ్రహం కూడా రామకృష్ణ జయ జయ తెలంగాణ పాట పాడినటువంటి వ్యక్తిది ఆంధ్రాలో ఒక్క విగ్రహం కూడా లేదు. పాపం వాళ్ళ సోపతోళ్ళంతా కలిసి రాజమండ్రిలో వాళ్ళకు పైసలు వేసుకొని పైసలను కూడబెట్టుకొని ఒక కూడలి దగ్గర విగ్రహం పెట్టే ప్రయత్నం చేస్తుంటే రాజకీయ పార్టీలు అడ్డుపడి, వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా అడ్డుపడి ఆడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించారు. మరి ఇయ్యాలటి వరకు ఆయన పెద్ద సింగరే కదా, నీ ప్రాంతంలో ఎందుకు పెట్టలే ఇప్పుడు రామకృష్ణది? వాళ్ళ లోపల హిడెన్ ఏజెండా అయిందంటే తెలంగాణ పాట పాడింది కాబట్టి వాని విగ్రహం మా దగ్గర వద్దని పెడతలేరు. అటువంటి వాళ్ళ విగ్రహం పెట్టురి, చలో మేము వచ్చి సలాం చేస్తాం రామకృష్ణకి. ఇయ్యాల కాదు, తెలంగాణ చరిత్ర ఉన్న రోజులు ఆయనకు సలాం చేస్తాం. నువ్వు ఆ ప్రాంతంలో పుట్టినా కానీ మా తెలంగాణ పాటను నువ్వు గుండె కద్దుకొని చేసిన కాబట్టి. అందుకే మాకు ఇక్కడ పుట్ట కొట్టడంతోనే పంచాయతీ అని మొదటి నుంచి చెప్పినాం. మా కష్ట సుఖాల గురించి మా దగ్గర భాగస్వామ్యం పంచుకున్నతోటి మాకు పంచాయతీ ఎప్పుడు లేదు. మా పివి నరసింహారావు విగ్రహాలు ఆడ ఉన్నాయా? పివి నరసింహారావు విగ్రహాలు ఉన్నాయా ఎక్కడన్నా? పివి నరసింహారావు విగ్రహాలు లేవు, చెన్నారెడ్డి విగ్రహాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి కవులు మా సుఖ సత్య విగ్రహం ఉందా? ఇంకెక్కడన్నా ఉన్నదా? ఆంధ్ర ప్రాంతంలో ఉన్నదా? గదరన్న విగ్రహం పెట్టిరా, గూడంజయ్య గారి విగ్రహం పెట్టినరా, దొర ఎందురో దొర పీకుడు ఎందురో అనే పాట రాసిన గూడంజన్న విగ్రహం పెట్టిరా. ఇట్లా ఎంతమంది కవులు కళాకారులు ఇక్కడ ఈ భూగర్భంలో కలిసిపోయిన మొత్తము వాళ్ళ ఎవరి అయితే మీరు పెట్టలే కదా. సో అందుకనే మా ప్రాంత అస్తిత్వం, ఆత్మగౌరవం గురించి అయితే బలిదానాలు జరిగినాయో, మా కవులను, మా సాహిత్యాన్ని, మా జనంను, మా ఇక్కడ ఉన్నటువంటి మాండలిక భాషలను, మా ప్రజా పోరాటాలలో ఉన్నటువంటి వ్యక్తులను, కవులను, కళాకారులను గౌరవించకుండా నువ్వు తీసుకొచ్చి తెలంగాణ పాటవాడు నాయన అంటే పాటవాడా అనేటోంది తీసుకొచ్చి నువ్వు ఇక్కడ విగ్రహం పెట్టి నువ్వు దండలేస్తే నువ్వు ఆయన అనుకుంటున్న పెద్ద మనిషి, ఆయన పేరు శుభలేఖ సుధాకర్, తెలంగాణకు పెద్ద అశుభం కాబోతున్నది, గుర్తుపెట్టుకోరు మీరు కూడా మీ పని బంద్ చేయండి. గవర్నమెంట్ కూడా ఏంటంటే మీరు ఏది పడతావానికి ఎవరు పడతాలకు జీవోలు ఇచ్చుకుంటా కాదు నాయన, మేము ఇక్కడ ఉన్నాం, బతికే ఉన్నాం, మా బొట్టలో ఇంకా బతికే ఉన్నాం, ఈ చరిత్రను కాపాడుతాం. 12 ఏళ్ళు అయిందంటారు కదా, 22 ఏళ్ళు కాదు ఇంకా 100 ఏళ్ళైనా ఈ ప్రాంత అస్తిత్వానికి ఎక్కడెక్కడైతే
అన్యాయం మోసము తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతుందో అప్పటి దాకా ఈ ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతూనే ఉంటది. పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇక్కడ పెట్టుకోవడానికి? గవర్నమెంట్ ఇచ్చిందట, గవర్నమెంట్ జీవో తీసిందట. విగ్రహం కూడా పూర్తయిన పరిస్థితి. ఆ. ఈ సమయంలో ఏం చేస్తారు మీరు? నేను ప్రస్తుతానికి తెలంగాణ జనానికి చెప్పదలుచుకున్నా. చాలా మందికి ఒక ఏముందంటే బాలసుబ్రహ్మణ్యం పెద్ద సింగర్ కదా భయ్ అని. కరెక్టే, పెద్ద సింగర్ కరెక్టే, కాదని ఎవరు అంటున్నారు? పెట్టుకొని వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని ముఖ్యమంత్రికి అంత ఉండే ఆయన మీద ఉంటే ఆయన ఇంటికాడ పెట్టుకొని ముఖ్యమంత్రి కూడా పూజ చేసుకొని రోజు పొద్దుగాల ప్రదక్షిణ కొట్టండి. 2-3 నా- రోజుల్లో ఇనాగ్రేషన్ ఉంది కదా, ఏం చేస్తున్నారు? చాలా ఇనాగ్రేషన్ చేసినా కూడా పోయి చెర్లలో పడ్డా బా కాలగర్భంలో టైం వచ్చినప్పుడు. దానికి ఎప్పుడు టైం ఉంటుందో మనకి ఎట్లా తెలిసి ఉంటుంది? ఎప్పుడైనా ఉండొచ్చు, దాని టైం కూడా పడుతుంది. అట్లనే అనుకున్న అహంకారంతో ట్యాంక్ బండ్ మీద గట్టే విగ్రహాలు పెట్టిరు కదా, ఉన్నాయి అవన్నీ పోయినాయి కదా. చాలా మంది తిరగబడితే గుండె 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 కరిగినాడు, గుండె మండినాడు, దాని రియాక్షన్ ఉంటుంది. అది కూడా జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలని ఊకుకో. ఇప్పుడు ఎంతసేపు దానికి మీద పడుతుంది అది. కానీ ఇది కాదు, జనానికి కూడా తెలవాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలవాలి. పాలకులు, నేను చెప్తున్నా ఇలా, పాలకులు చేసేటువంటి కుట్రలు చూడండి మీరు. యువతరం మీరు కూడా ఇక్కడికి వచ్చి మీరు కూడా ఇక్కడ బతుకుతున్నారు. ఇక్కడ ఎవరి మీద దాడులు జరగలే, ఆంధ్రలో మీద ఎవరి మీద దాడి జరగలే. నిన్న ఆయనే శుభలేఖ సుధాకర్ ఇంకా కొద్దిగా గట్టిగా మాట్లాడితే నాకు చాలా మంది ఫోన్లు చేశారు, అరే నువ్వు ఇంకా కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేశాను అక్కడనే పిక్ అవ్వు కూడా అని. పిక్ అంటే పైకి పోతున్నాయి కదా అని. ఆయన అంతా ఓ చెప్పు మీద కూర్చి ఎగిరినట్టు ఎగురుతున్నాడు. ఆయన మైకులు గుంజుకొని భార్గవ్ మీదకైతే మీదకి వస్తున్నాడు, కెమెరామెన్ పట్టుకొని కెమెరా గుంచుతాడు. మేము మీడియా అంటే కూడా ఆయనకు తలకాయకి ఎక్కలేదు. అంటే ముఖ్యమంత్రి దగ్గర పోయి ముఖ్యమంత్రి సాల్వ కప్పంగానే చాలా పెద్దోడు అనుకుంటారు మీరంతా. ప్రజాగ్రహం ముంగట మీరందరూ బలి కావాల్సి ఉంటుంది. ప్రజలను కోపానికి రానియకండి. యువతరం అంతా ఆలోచన చేస్తున్నది, యువతరానికి అందరికి ఎక్కుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు ఏ రకంగా అన్యాయాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి అని చెప్పని, అరే జర ఆగ్రా అయినా జర్రా కొద్దిసేపు బైసాబ్ జర్రా రోకో 2 మినిట్ రోకో, ఎంత అవమానం జరుగుతుందని జనానికి కూడా చెప్తున్నాం. చాలామందికి అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పాపం అన్ని ప్రోగ్రాంలలో పాడుతా తీయగాన ప్రోగ్రాం పెట్టి అన్ని మాట్లాడే వరకు అందరూ ఏంటంటే అయ్యో అంతా ఈయన యూనివర్సల్ కదా అనుకుంటుండు కదా. యూనివర్సల్ అనుకుంటుండు కాబట్టి తన గురించి కూడా నేను వ్యక్తిగతంగా మళ్ళీ చెప్తున్నా, ఆయన పాటలు మంచి పాటగాడే, ఇది కమర్షియల్ సింగర్, మంచి సింగరే, మేము కాదంటలేం. కానీ మరి మా ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులై మావి కావాలన్నా లేదా? అది మా పంచాయతీ. అది నెక్స్ట్ స్టెప్. ప్రస్తుతానికైతే చెప్తాము మేము తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ వాదులను కూడా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏమవుతున్నారంటే ముఖ్యమంత్రి టెలిఫోన్ చేయగానే, ముఖ్యమంత్రి పిలుచుకోగానే, ముఖ్యమంత్రి బిస్కెట్లు తినిపించి ఛాయ్ లాగిపోయంగానే ఆయన బిస్కెట్ వేయగానే వీళ్ళు దొమ్మరగట్టలు వేసి తిరుగుతూ ఉన్నారు చాలామంది. మా సంఘాలలో, ప్రజా సంఘాలలో కావచ్చు, కొంతమంది అందరిని అంటలేను, మళ్ళీ ఆయన మమ్మల్ని అన్నాడా మీరే పడకుర్రి. వీళ్ళంతా కొంతమంది రాజకీయ నాయకులు. ఇంతకుముందు అంటే కనీసమైన పలకరియలే కదా, ఈయనన్నా మనల్ని పిలుస్తున్నాడు కదా, ఈ పిలిచి మంచిగా మీ క్యారెక్టర్ని కూడా ఖతం చేస్తున్నాడు ఆయనే. ఇటువంటి వచ్చినప్పుడు కూడా స్పందించాలి. నిన్న మాకు అట్లా బాగా వచ్చినాయమ్మా, చాలా వచ్చినాయి. పృథ్వీరాజ్ అంత ఈజీగా కాదు కొనేటోడు. ఆయన బాసే ట్రై చేసిండు నన్ను. ఇప్పుడు కాదు, నేను స్టూడెంట్ వేస్తున్నప్పుడు, యూనివర్సిటీ ఉన్నప్పుడే. వాళ్ళ తరం కాదు. పృథ్వీరాజ్ చచ్చిపోతాడు కానీ ఇట్లా బెండుగాడు ఇవ్వనికి. ఇటువంటివి చేస్తే బరాబర్ సలాం కొడతాం. ఇప్పుడు చెప్పిన కదా రామకృష్ణకు సలాం కొడతామని. మంచి పనులు చేస్తే రేవంత్ కూడా సలాం కొడతా, సవాలే లేదు. కానీ రేవంత్ ఇటువంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం సమస్యనే లేదు. ఎవరైనా తెలంగాణలో మేము కూడా ఫస్ట్ యూనివర్సిటీలో స్టార్ట్ చేసినప్పుడు 369 మంది చచ్చిపోయినారు, తెలంగాణ ఎడికెళ్ళి వస్తుందా, మీరంతా పిచ్చోళ్ళు అంటే మ్యాడ్ క్యాప్స్ అసోసియేషన్ అని పెట్టుకొని తిరిగినాం. అప్పుడు కూడా గిట్లనే ఉండే, ఇప్పుడు కూడా వస్తుంది, బరాబర్ వస్తుంది. తిరుగుబాటు కేసీఆర్ మీద తిరుగుబాటు రాలేదా? ఏం తెలియని తెలంగాణకు సంబంధం లేనటువంటి ఏదో చేస్తాడని తీసుకొచ్చుకొని ఇప్పుడు గద్దె మీద కూసబెట్టుకోలేదా? కూసబెట్టుకుంటే ఇప్పుడు మన మీదే సవారీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా కంప్లీట్గా ఆంధ్రోళ్ళ చేతుల్లో ఉన్నట్టుగా ఆంధ్ర పాలకులు, ఆంధ్ర ప్రజలంటే నేను ప్రజలను కూడా కించపరచాల్సుకోవాలి. వాళ్ళకు కూడా తెలియదు ఇవన్నీ. ఇప్పుడు రామకృష్ణ అనే చరిత్ర వాళ్ళకు కూడా తెలిసి ఉండదు. ఇప్పుడు ఇవాళతోని ఆంధ్రలో కూడా తెలుస్తుంది. ఆయన విగ్రహం పెట్టుండని చెప్తున్నా, సలాం కొట్టి ఎంకరేజ్ చేస్తాం. నేను కూడా వచ్చి తట్ట మట్టి పోస్తా, 2 రోజులు కూలి పని చేస్తా. 2 రోజులు రామకృష్ణ గారి విగ్రహం పెట్టండి, ఇడా కూలి పని చేస్తా. గదరన్న విగ్రహం పెట్టండి, గోరెటి వెంకన్న విగ్రహం, గోరెటి వెంకన్న కానీ మత్కే ఉన్నాడు, మన అందశ్రీ అన్న విగ్రహం పెట్టండి. ఇంకా చాలా మంది ఉన్నాయి, ముచ్చర సత్యనారాయణ గారి విగ్రహం పెట్టండి. వాళ్ళ విగ్రహం పెడితే పని చేస్తాం. అవసరమైతే మీతో కూడా ఒకరోజు పని చేపిస్తాను నేను. తటపారా తీసుకొచ్చి పని చేసి పెడదాం. ఆయన ఆంధ్రాయనే కదా, రామకృష్ణ ఆంధ్రాయనే కదా, ఆయన విగ్రహం రైట్. ఆయన మా తెలంగాణ పాట వాడిండు. మీరు గౌరవం ఇస్తలేరు, మేము ఇస్తాం. ఈ గవర్నమెంట్ పెట్టకపోయినా మీతో శాత కాకపోతే, మీ దగ్గర పైసలు లేవంటారు కదా, విగ్రహాలు పెట్టేందుకు పైసలు లేవంటారు కదా, చలో మేమే వేసుకొని చేస్తాం. అట్లా కూడా చేస్తాం, చూద్దాం మీకు శాత కాకపోతే.